సో ఈ అవార్డుని మనం ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ మరియు అభివృద్ధికి ఇందిరాగాంధీ బహుమతి అని చెప్పేసి పిలుస్తాం, లేదా ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఓకే, సో శాంతి నిరాయుధీకరణ మరియు అభివృద్ధికి ఇందిరాగాంధీ ప్రైజ్ అనేటువంటిది ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 1986 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా అందజేస్తున్నారండి. సో ఇది ప్రపంచ శాంతి నిరాయుధీకరణ సుస్థిర అభివృద్ధికి ఇందిరాగాంధీ యొక్క విజన్ అంకిత భావాన్ని గౌరవించడానికి ఈ అవార్డుని అయితే మన భారతదేశం యొక్క మాజీ ప్రధాని, భారతదేశం యొక్క ఏకైక మహిళా ప్రధాని ఇందిరాగాంధీ యొక్క పేరు మీదుగా ఈ అవార్డుని అయితే ప్రదానం చేస్తూ ఉన్నారు. ఇందిరాగాంధీ బహుమతి అంతర్జాతీయ శాంతి నిరాయుధీకరణ మరియు అభివృద్ధికి అసాధారణమైనటువంటి కృషి చేసినటువంటి అత్యుత్తమ వ్యక్తులు లేదా సంస్థలను ఇది ప్రధానంగా గుర్తించి వారికి ఇస్తూ ఉంది. సో ఇది శాంతి మరియు అభివృద్ధి రంగంలో అత్యున్నత గౌరవాల్లో ఒకటిగా మనం చెప్పొచ్చు. అయితే ఈ అవార్డు ఎవరైతే పొందుతారో సో వారికి 25 లక్షల రూపాయలు నగదు బహుమతిని అందించడం జరుగుతుంది. సో అలాగే ఆ గ్రహీత యొక్క సహకారాన్ని గుర్తించేటువంటి అనులేఖనాన్ని కూడా వారికి ఇస్తారండి. ఓకే, సో అయితే దీంట్లో ప్రధానంగా ఏ కేటగిరీస్లో ఈ అవార్డుని ఇస్తారంటే ఇందిరాగాంధీ శాంతి బహుమతి అనేటువంటిది ముఖ్యంగా 3 కీలక విభాగాల్లో ప్రదానం చేస్తారు. వాటిలో 1 శాంతి, 2వది నిరాయుధీకరణ, 3 అభివృద్ధి. ప్రపంచవ్యాప్తంగా శాంతిని ప్రోత్సహించిన అలాగే సంఘర్షణలు పరిష్కరించడానికి చేసినటువంటి ప్రయత్నాలకి సంబంధించి శాంతి అనేటువంటి పీస్ కేటగిరీలో ఇస్తారు. తర్వాత నిరాయుధీకరణ, ఆయుధాలని తగ్గించడం, అణ్వాయుధ నిరాయుధీకరణను ప్రోత్సహించడంలో సహకారం చేసినటువంటి వారికి ఈ విధంగా నిరాయుధీకరణ డిసార్మ్మెంట్ కేటగిరీలో ఇస్తారు. అలాగే అభివృద్ధి, సంఘాలు మరియు దేశాల సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదపడేటువంటి కార్యక్రమాలని గుర్తించి సో ఆ విధంగా అభివృద్ధి డెవలప్మెంట్ కేటగిరీలో ఇస్తారు. ఈ విధంగా 3 కేటగిరీస్లో అయితే ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనేటువంటిది ఇస్తూ ఉన్నారు.